ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా బెండకాయ ఫ్రైని ఈ విధంగా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. మనకి స్టిక్కీగా అవ్వకుండా మంచి క్రిస్పీగా విడివిడిగా వస్తుంది కర్రీ అనేది. మనం వేరే సైడ్ డిషెస్ ఏం ప్రిపేర్ చేసుకోనవసరం లేదు. రసం, సాంబార్ ఏం అవసరం లేదు. జస్ట్ దీన్ని కలిపేసుకొని ఈజీగా రైస్‌లో అయితే తినేయొచ్చు. ఇది రోటీతో కూడా చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్‌లో చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వచ్చేయండి. ముందుగా అయితే మంచి లేత బెండకాయలైతే తీసుకుందామండి. కొంచెం లేతగా ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. వీటినైతే నీట్‌గా కట్ చేసేసుకోవాలి. నేను చూపించాను కదా! ఆ సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక పాన్ అయితే పెట్టేసుకుందాము. పాన్ గానీ, కడాయి గానీ ఎందులో అయినా పర్వాలేదు. నేనైతే ఫస్ట్ కొంచెం పల్లీలనైతే గుప్పెడు పల్లీలనైతే తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్‌గా రోస్ట్ చేస్తున్నానండి. ఆయిల్ అనేది వేయకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఒక్క 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత నేను 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి వాటిని కూడా రోస్ట్ చేస్తున్నాను. మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి మనకి పల్లీలనేవి చిట్లాయి చూసారా? అంతవరకు కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. వాటిని చల్లారనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి చల్లారనివ్వడానికి. ఇప్పుడైతే అదే ప్యాన్‌లో మనం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని, మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలున్నాయి కదా! వాటినైతే అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా వేయించుకోవాలి. మనకి బెండకాయ అనేది మంచిగా మగ్గుతూ ఉంటుంది. అంత లోపటికి మనకి ఈ పల్లీల మిశ్రమం ఉంది కదా! అదైతే చల్లారిపోయింది. దాన్నైతే మనం పౌడర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని, మన పల్లీలు, ధనియాల మిశ్రమం ఉంది కదా! దాన్ని అందులో వేసేద్దాము. ఇప్పుడైతే ఇందులోనే మనం హాఫ్ స్పూను జీలకర్ర పొడైతే వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూను పచ్చి కారం అయితే వేస్తున్నాను. వెల్లుల్లి కూడా ఒక 6-7 వేస్తున్నాను. ఒక స్పూన్ సరిపోతుందండి మనకి కారం అనేది. ఒక 6-7 వెల్లుల్లయితే వేసేసుకొని, ఈ విధంగా అయితే మనం బాగా మంచి పౌడర్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బెండకాయలనేవి మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. అంటే మనకి వేగిపోయినట్టే. వాటిని తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని, కొంచెం కరివేపాకు అనేది వేద్దాము. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. అందుకే కరివేపాకయితే వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. స్మెల్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీదైతే ఉండాలండి. మనం హై ఫ్లేమ్ మీద అయితే మనకి మాడిపోతుంది. సో, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మనం వేయించుకుంటే సరిపోతుంది అంతే. 2 నిమిషాలుంటే సరిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. మనం సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసుకోలేదు కాబట్టి, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ అనేది సరిపడేంత వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని లైట్‌గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్. రోస్ట్ చేసుకున్న తరువాత మనకి మంచి స్మెల్ గూడా వస్తుందండి. ఇది రోస్ట్ చేసేటప్పుడు. మనం మంచి మసాలా అనేది చాలా అసలు మంచి ఫ్లేవర్ వస్తుందసలు స్మెల్ అనేది. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న బెండకాయలున్నాయి గదా! దాన్ని గూడా వేసేసి ఒక్క 5 మినిట్స్ మనం మంచిగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ పైన మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. అది మంచిగా మగ్గితే గనక మనకి మొత్తం మసాలా అంతా కూడా బెండకాయలకి బాగా పడుతుందనమాట. ఒక 5-10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా అయితే మనకి తయారవ్వాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్‌లో ప్రిపేర్ చేసుకుంటారు. అంత బావుంటుంది. ఇది రైస్‌లోకి డైరెక్ట్‌గా కలుపుకొని తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ప్రిపేర్ చేస్తే గనక అద్దరిపోతుందనుకోండి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. మనకి జస్ట్ ఆ పౌడర్‌ని మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.